చెత్త మీద పన్నేశారు, చెత్త మాత్రం తీయలేదు. ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను రద్దు చేశాం. టోటల్ గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో. ఇంకా కూడా కొద్దిగా ఉంది. నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి అయిపోయి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా జనవరి 1కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది, మీ అందరిది అని చెప్పి మరొక్కసారి ఇక్కడే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 8,814 గ్రామాలని ODF ప్లస్ గ్రామాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. 6 జిల్లాల్ని ODF ప్లస్ జిల్లాలుగా, మోడల్ జిల్లాలుగా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మన దగ్గర పొడి చెత్తను సేకరించి వారందరికీ నిత్యావసరం తిరిగి ఇచ్చేలాగా స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరికి 100 స్వచ్ఛ రథాలు వస్తున్నాయి. 100 మండలాల్లో ఇవన్నీ తిప్పే పరిస్థితి వస్తుంది. 1,09,169 సోక్ పిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. 106 గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపడుతున్నాం. స్వచ్ఛాంధ్ర కోసం ఇలా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం. ఇంకా వీలైతే ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందు తీసుకుపోవాలను కాంపిటీషన్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు పర్ఫార్మెన్స్ వరకు చేశారు. నెక్స్ట్ టైం మీరంతా పోటీలు కూడా పెట్టాలి. మంచి స్లోగన్స్ రాయడం గాని, పాటలు రాయడం గాని, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళ ప్రతిభని పైకి తీసుకురావడమే కాకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. 2047 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే. ప్రధానమంత్రి ఈరోజు వికసిత్ భారత్ తయారు చేశారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసుకున్నాం. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ లో ప్రతి ఒక్కరి ఆదాయం ఆ రోజుటికి మీరు ఒక్కసారి చూస్తే దగ్గర 50 లక్షల నుంచి 55 లక్షల రూపాయలు ఉంటుంది తలసరి ఆదాయం. అదే సమయంలో 2.4 ట్రిలియన్ US ఎకానమీగా మన రాష్ట్రం తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.